సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీకోసం మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు పే చేయొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే మాది. సో దయచేసి ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, ఓకే. 7001456759. స్కామ్కి అయితే గురవ్వద్దు ప్లీజ్, ఓకే. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐస్ చూస్తే, ఎఫ్ఐస్ మళ్ళీ సెల్లింగ్ మొదలెట్టారు. జస్ట్ ఆ 2 రోజులే, 1-2 రోజులు మొత్తం, ఓన్లీ ఈ 2 రోజులు కూడా ఏది ఇది ఎలక్షన్ టైం, ఓకే. మహారాష్ట్ర ఎలక్షన్స్ వల్ల దానివల్ల ఇది కొద్దిగా బయింగ్ చేశారు. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 1-2 రోజులు కన్సల్టేట్ చేశారు మార్కెట్ని, 2-3 రోజులు, ఓకే. ఇప్పుడు మళ్ళీ సెల్లింగ్ మొదలెట్టారు. సెల్లింగ్ అనేది ఈ 2-3 రోజులు తీసేస్తే సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది అది. సో ఇక్కడ కూడా మంచి సెల్లింగే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ క్వాంటిటీ 11,000 సిఆర్, తర్వాత మళ్ళీ ఇప్పుడు 4,300 సిఆర్. బట్ బయింగ్ చూస్తే ఎప్పుడు అంత 11,000 సిఆర్ బయింగే జరగలేదు కదా. సో క్వాంటిటీ ఇంకా సెల్ చేస్తున్నారు గట్టిగానే, ఓకే. సో అది మీరు అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఉంది, పడిపోద్ది అనంతే కాదు. తర్వాత 29 నవంబర్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు డిసెంబర్లోనో, డిసెంబర్ 6th ఇండియన్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇది డిసెంబర్ 6వ తారీఖుకి. సో డిసెంబర్ రేపు 2వ తారీఖు కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది లేదు. బట్ 6వ తారీఖు అంటే ఫ్రైడే. సో ఫ్రైడేకి మనకు ఒక న్యూస్ ఉంది. దాని తర్వాత యూఎస్ది ఫ్రైడే ఉంది, మిడ్ పర్లేదు, పెద్దగా న్యూస్లు ఏం లేవు డిసెంబర్లో, ఓకే. అండ్ డిసెంబర్ మంత్ ఇంకోటి కూడా చెప్తాను గుర్తుపెట్టుకుంటే, డిసెంబర్ మంత్ మార్కెట్ పెద్దగా బిహేవ్ చేయదు. అంటే మార్కెట్ పెద్దగా మూమెంటం కానీ గ్లోబల్ మార్కెట్లో కానీ ఇండియన్ మార్కెట్లో కానీ పెద్ద మూమెంటం ఉండదు డిసెంబర్ మంత్ మాత్రమే. ఎందుకు సార్ అంటే డిసెంబర్ మంత్ క్రిస్మస్. సో యూఎస్లో మార్కెట్లు ఏవి అంత నడవు. లైక్ యూఎస్ మార్కెట్లు అందరూ నార్మల్గా మీకు చెప్తున్నా, అక్కడ క్రిస్మస్ ఎలా అంటే, క్రిస్మస్కి వచ్చారంటే ఎంజాయ్ చేస్తారు జనాలు, పనులన్నీ ఆపేసి క్రిస్మస్ ఆ డిసెంబర్ మంత్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, క్రిస్మస్ చేసుకుంటారు. క్రిస్మస్ వరుసగా ఉంటాయి వాళ్ళకి పండుగలు. సో డిసెంబర్ మంత్ అంతా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మన పండుగలు అలాగో వాళ్ళకి డిసెంబర్ మంత్ 25th క్రిస్మస్. 25th క్రిస్మస్ అంటే డిసెంబర్, దానికి ఒక 5 రోజుల ముందు, ఒక 5 రోజులు అటు ఇటు బాగా ఎంజాయ్ చేస్తారు. సో గ్లోబల్ మార్కెట్లు పెద్దగా రియాక్ట్ అవ్వవు, ఓకే. సో గ్లోబల్ మార్కెట్లు పెద్దగా ట్రేడ్ అవ్వలేనప్పుడు ఎఫ్ఐఎస్ పెద్ద యాక్టివ్గా ఉండరు ఏ మార్కెట్లో అయినా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, డిసెంబర్లో పెద్దగా మూమెంటం ఉండదు. దానికి రీజన్ డిసెంబర్ మంత్ క్రిస్మస్, వాళ్ళు ఎంజాయ్ చేసే మూమెంట్లు. సో చాలా మందికి తెలుసు కదా, యూఎస్లో కూడా జాబులు చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా, డిసెంబర్లో వాళ్ళు క్రిస్మస్ ఎలా ఎంజాయ్ చేస్తారో అడగండి, చెప్తారు. సో వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో అలాంటి క్రిస్మస్కి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో క్రిస్మస్ 25th క్రిస్మస్ కాబట్టి అప్పుడు చూద్దాం. ప్రజెంట్ మార్కెట్ పరిస్థితికి వస్తే 2 days 3 days కన్సల్టేట్, దాని తర్వాత ఒకరోజు ఫేక్ బ్రేక్అవుట్, మళ్ళీ మార్కెట్ కిందకి రాని కన్సల్టేట్, దాని తర్వాత కన్సల్టేట్. నేను ఇదే చెప్తూ వచ్చా, మార్కెట్ని కన్సల్టేట్ చేసేస్తారు. మొత్తం ఒక వీక్ అంతా కన్సల్టేట్ చేసేస్తే ఏమవుతుంది, మొత్తం వీక్ మొత్తం ప్రీమియం తిన్నట్టే కదా, కన్సల్టేట్ అయిపోద్దని. బ్యాంక్ నిఫ్టీకి మొత్తం కన్సల్టేట్ అయిపోయింది, గ్యాప్ ఫిల్ అవ్వలేదు. బట్ నిఫ్టీలో ఒక గ్యాప్ అనేది ఫిల్ అయింది, బట్ కన్సల్టేట్ అవుతూనే ఒక గ్యాప్ అనేది ఫిల్ చేసింది. ఇక్కడ కన్సల్టేషన్ కొద్ది మార్కెట్ కిందకి వచ్చింది, మళ్ళీ సేమ్ లెవెల్లో అంటే ఏదైతే పడిందో మళ్ళీ అదే లెవెల్ వరకు వచ్చి క్లోజ్ ఇస్తుంది. సో ఎక్కడైతే జోన్ కన్సల్టేషన్ జోన్ ఉందో, అంటే మార్కెట్ ఈ జోన్లో స్టార్ట్ ఇలా టైంపాస్ చేసిందో, సో అదే జోన్లో చూడండి ఇలా టైంపాస్ చేసింది, పడిందా, గ్యాప్ కవర్ అయింది, జస్ట్ ఈ గ్యాప్ కవర్ అయింది, మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోయి ఈ జోన్లోకి వచ్చింది. సో ఓవరాల్గా జోన్లోనే వచ్చి క్లోజ్ దగ్గర జోన్కి వచ్చి క్లోజ్ ఇచ్చింది వీకెండ్ వచ్చేసరికి. సరే ఇప్పుడు ఓవరాల్గా మనం ప్లాన్ ఏం చేద్దామన్నా, మనం ఏం ప్లాన్ చేద్దామంటే 1 day టైం ఫ్రేమ్లోకి రండి ఫస్ట్, ఓకే. నెక్స్ట్ ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్ కూడా నేను వెళ్తున్నాను. మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది ఇక్కడ అయిపోతుంది. మంత్లీ టైం ఫ్రేమ్లో వీక్లీలో ఓకే చిన్న గ్యాప్ అప్ ఉంది. అండ్ కమింగ్ టు డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. సో ఇక్కడ నేను ఏ లెవెల్ పెడతానో ఎగ్జాక్ట్గా లెవెల్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. దయచేసి పెట్టుకున్న లెవెల్స్ దాని వాల్యూ అర్థం చేసుకోండి చాలు, ఓకే. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది లెవెల్ కన్నా జోన్, నేను చాలాసార్లు చెప్పాను, ఇట్ ఈస్ ఎ జోన్, ఓకే. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఈ లెవెల్ అదే జోన్ కింద పెడుతున్నాను. అది అయిపోయిన తర్వాత కింద సపోర్ట్కి వస్తే, మీరు ఇప్పుడు ఏదైనా సపోర్ట్ ఉంది ఇమీడియట్గా మార్కెట్ తీసుకునేదంటే ఇది బ్యాంక్ నిఫ్టీ సపోర్టు.
అక్కడ నుంచి వస్తే ఈ గ్యాప్ కవర్ అవుతుంది. గ్యాప్ అనేది బ్యాంక్ నిఫ్టీలో పెండింగ్ ఉండిపోయింది కవర్ చేయడానికి. ఇది కూడా ఒక సపోర్ట్. ఇంకా అది దాటి పడితే అప్పుడు మనం దీనికి వెళ్దాం సపోర్ట్కి. ఆ కిందకి ఇంకా పడితే ఇది వస్తుంది అప్పుడు ఇమీడియట్ సపోర్ట్. ఇవి సపోర్ట్లు. రెసిస్టెన్స్ ఇది కానీ బ్రేక్ అయిందా సూపర్. నేను లిటరలీ అది టాప్ బ్రేక్ అయితే వెయిట్ చేస్తున్నాను. ఇది హై బ్రేక్ అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి ఇప్పుడు. సో ఇక్కడ నేను పెట్టుకున్న లెవెల్స్ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఈ వీక్ కన్సల్టేట్ అయిపోయింది. బాగా వినండి, ఈ వీక్ అంతా కన్సల్టేట్ అవ్వాలి, అయిపోయింది. నెక్స్ట్ వీక్ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 1 ఈరోజు, రేపు డిసెంబర్ 2 నుంచి మార్కెట్ మొదలవుతుంది. మార్కెట్లో మూమెంటం రావచ్చా? ఏదైనా వస్తే డిసెంబర్ 25 ముందే వచ్చేయాలి. డిసెంబర్ 25 తర్వాత మళ్ళీ జనవరి న్యూ ఇయర్ వరకు ఎక్కువ మార్కెట్లో మూమెంటం ఉండదు. సో పాయింట్, మనం ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాల్ ఆప్షన్ బై చేస్తాం? ఆల్రెడీ ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను, 52,600 పైన మనకి వన్ డేలో క్లోజింగ్ రానివ్వండి. వన్ డే క్లోజింగ్ అంటే ఆల్మోస్ట్ 250 మధ్యాహ్నం, అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ 253 ఓకే, లేదా 310 ఈ టైం వరకు 52,600 పైన మార్కెట్ ట్రేడ్ అవ్వాలి. ఈ టైంలో 52,600 పైన మార్కెట్ ట్రేడ్ అయితే దాని అర్థం ఏంటి? ఇంకొక 5 నిమిషాలు ఉంది, క్లోజింగ్ అయిపోద్ది. అక్కడి నుంచి మనం కంప్లీట్గా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, సిఈల్ ప్లాన్ చేయొచ్చు, అప్ ట్రెండ్కి ప్లాన్ చేయొచ్చు, హెడ్జ్ ఏదైనా చేయొచ్చు అప్ ట్రెండ్కి. ప్రజెంట్ మనం అప్ ట్రెండ్లో కూర్చోలేం. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సో 52,600 మనకి రేంజ్. ఇక్కడ హై కూడా ఉంది చూసారా, ఇది కూడా 52,600 కొద్ది హై కింద కరెక్ట్ చూస్తే ఇగో 52,600, ఇది 52,600, ఈ హై అంతా 52,700 పెట్టింది. బట్ నేను 600 పైన మనకు వన్ డే క్లోజింగ్ వస్తేనే మనం కాల్ ఆప్షన్లో ప్లాన్ చేద్దామని చెప్పింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, దీనిపైన మనం వన్ డే క్లోజింగ్లోనే సిఈల్ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే క్లోజింగ్లో సిఈల్ ప్లాన్ చేస్తాం, లేదా లేదు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాత్రం రేపు 51,800 దీని కిందకి మార్కెట్ షార్ప్గా పడితే మీరు ఆ షార్ప్ క్యాండిల్లోనే, ఆ రన్నింగ్ క్యాండిల్లోనే దూరుకోండి. ఇలా షార్ప్గా పెద్ద క్యాండిల్స్ పడితే ఆ క్యాండిల్లోనే మీరు దూరుకోండి పిఈ సైడ్. మళ్ళీ చెప్తున్నా, షార్ప్ క్యాండిల్ పడితే ఆ క్యాండిల్లోనే మీరు దూరుకోండి పిఈ సైడ్. లేదు మార్కెట్ చాలా స్లోగా చాలా టైంపాస్ చేసుకొని కిందకు వస్తుంది అంటే ఆగిపోండి. ఎందుకంటే ఇట్ విల్ బి అ ట్రాప్. కిందకు వచ్చి పైకి లాగేస్తారు. మనం ఎప్పుడు ఒకవేళ డౌన్ సైడ్ నిజంగా గ్యాపే కవర్ చేస్తుంది, మనం ఎప్పుడు కూర్చుంటామంటే ఒక బఫర్ రేంజ్. ఎప్పుడు నేను బఫర్ రేంజ్ పెట్టుకుంటాను కదా, అది 51,700 రేంజ్. ఓకే, ఇక్కడ 51,800, బట్ 51,800 ఫ్లోలో బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే పెద్ద క్యాండిల్తో వి విల్ ఎంటర్ పి. ఎందుకంటే ఫ్లోలో 51,700 కూడా బ్రేక్ అయిపోద్ది. బట్ అదే మార్కెట్ టైం పాస్ చేసుకొని గ్యాప్ ఫ్లాట్ ఇడో, చిన్న గ్యాప్ అప్ ఇడో, లేదా చిన్న గ్యాప్ డౌన్ ఇడో టైం పాస్ చేసుకొని చాలా కష్టపడుతూ, అంటే చాలా టైం పాస్ చేసుకొని ఇలా టైం పాస్ చేసి మెల్లిగా వెళ్తుంది బ్రేక్. అక్కడ వెళ్దు మార్కెట్. అంత టైం పాస్ చేసిందంటే బయ్యర్ స్ట్రాంగ్గా లేడు అని. ఎందుకంటే బయ్యర్ కానీ స్ట్రాంగ్గా ఉన్నాడంటే ఇంతసేపు టైం పాస్ చేయనప్పుడు ఆ ఆపర్చునిటీ రాగానే పైకి తీసుకెళ్ళిపోతాడు. అలాగే సెల్లర్ పుష్ చేస్తున్నాడు. బయ్యర్ ఎన్నిసార్లు పైకి తీసుకెళ్దాం అనుకున్నా చూడు, గ్రీను మళ్ళీ సెల్లర్ వచ్చాడు, మళ్ళీ గ్రీను మళ్ళీ సెల్లర్ వచ్చాడు, గ్రీను సెల్లర్ వచ్చాడు. సో అలా సెల్లర్ యాక్టివ్గా ఉంటాడు. సో ఇలాంటి లెవెల్ దగ్గర బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఎక్కువసేపు టైం ఇప్పుడు ఎలా తెలుసా పట్టుకెళ్తాడు మార్కెట్ని. ఒకవేళ నిజంగా బయ్యర్ యాక్టివ్గా ఉంటే క్యాండిల్స్ ఇలా వస్తాయి, మీకు ఎలా కనబడుతున్నాయి, ఇగో ఈ విధంగా క్యాండిల్స్ పడతాయి. మీకు ఏదైనా సపోర్ట్లో చూపిస్తాను చూడండి, ఇగో ఇలా బయ్యర్ లెవెల్ దగ్గరకు వచ్చడానికి పెద్ద క్యాండిల్స్తో మార్కెట్ని పైకి పట్టుకెళ్తాడు. ఇగో ఇట్లా సింగిల్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బయ్యర్, ఈ జోన్లో బయ్యర్ యాక్టివ్ ఉన్నాడు. 1 2 3 4 క్యాండిల్లో మార్కెట్ పైకి వెళ్ళిపోలేదా సేమ్ హై లెవెల్కి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకో టైం పాస్ చేయను ఎప్పుడు కూడా మార్కెట్ని పైకి పట్టుకెళ్ళిపోతాడు. టైం పాస్ చేస్తుందంటే బయ్యర్ స్ట్రాంగ్గా లేడు ఆ లెవెల్ దగ్గర, సెల్లర్ డామినేట్ చేసేస్తున్నాడు. సో టైం పాస్ చేస్తూ వచ్చింది అనుకో, మేబీ కొద్ది ట్రాప్ ఇచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఎలాగైనా పడవచ్చు, లేదా ట్రాప్ ఇచ్చి పైకి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. టైం పాస్ చేస్తే మనం ఇక్కడ పుట్టు ప్లాన్ చేయం. పుట్టు ఎప్పుడు ప్లాన్ చేస్తాం? టైం పాస్ చేస్తూ 51,700 కింద 51,700 కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే అప్పుడు మాత్రమే మీరు పిఈ ప్లాన్ చేయండి. ఎప్పుడు 51,700 కింద టైం పాస్ చేస్తూ మార్కెట్ వస్తే, బాగా విసిగించి టైం పాస్ చేస్తూ వస్తే అప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. ఫ్లోలో వస్తే నేను చెప్పాను కదా, ఫ్లోలో వస్తే మనం అలాగా రన్నింగ్ క్యాండిల్లో దూరిపోతాం. ఇది నాది డౌన్ సైడ్ వ్యూ, క్లియర్. జోన్లో ఉందంటే ఏంటన్న పరిస్థితి, 51,800 నుంచి
52,598, 52,500 వేసుకో. ఓకే, ఇది ఈ లెవెల్ వరకు వేసుకో. 52 ఈ రేంజ్లో ఉందనుకో మార్కెట్, ఏం చేయాలి? జోన్ బౌండ్ మార్కెట్, మీకు పెద్దగా మార్కెట్లో మూమెంటం ఉండదు, వాల్యూమ్ ఇలాగే వాల్యూమ్లో అంటే మార్కెట్ ఇలాగే వాల్టైల్ అవుతుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ పెద్ద క్యాండిల్ కిందకి వస్తుంది, ఇలా వాల్టైల్ అవుతుంది, పైకి వెళ్తుంది. ఇదే వాల్టైల్ మార్కెట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏం జరిగింది, కిందకి వచ్చింది పైకి. ఇదే వాల్టైల్ మార్కెట్ రిపీట్ అవుతుంది ఎక్కడ? 51,800 నుంచి 52,500 వరకు. ఇదే రేంజ్లో వాల్టైల్ మార్కెట్ రిపీట్ అవుతుంది. అయితే ఓకే, దానిపైన మనకు వన్ డే క్లోజింగ్ వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, అది కూడా క్లియర్. డౌన్ సైడ్ ఎప్పుడు ఇంకా ఒకవేళ ఇది కూడా క్రాస్ అయ్యి ఇంకా పైగా 51,200 కూడా క్రాస్ అయింది అనుకో, ఇది కూడా మీరు ఇంకా స్ట్రాంగ్ బీరిష్ ఉండొచ్చు, అంటే ఇంకా స్ట్రాంగ్గా మార్కెట్ పడుతుందని పీ సైడ్ ఉండొచ్చు. ఫ్లోలో కానీ మార్కెట్ బ్రేక్ అవుతూ వెళ్ళిపోయింది అనుకో, 51,700 బ్రేక్ అయ్యి 51,200 కూడా బ్రేక్ అయ్యి ఇంకా వెళ్ళిపోతుంటే మీరు ఏకంగా కింద వరకు 50,800 వరకు ఈజీగా కూర్చోవచ్చండి. ఓకే, అది మంచి ఫ్లోలో వెళ్తుంది మార్కెట్. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చాలా క్లియర్. సో నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 మీకు ఏం కనబడుతుంది? గ్యాప్ అయితే ఫిల్ అయింది. బాబా స్క్రిప్ట్ వచ్చింది ఇక్కడ, సరే. 50 ఇక్కడ ఏమైంది? గ్యాప్ అయితే ఫిల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ 50లో నా దగ్గర ఉన్న ఒక సపోర్ట్ ఇది. దాని కింద ఇప్పుడు మార్కెట్ కానీ బాగా పడితే ఇమ్మీడియట్గా ఇక్కడ ఎక్కడ సపోర్ట్ లేదు, ఈ కింద వరకు మార్కెట్ ఇదే, ఇంకా కింద ఉన్న సపోర్ట్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రెసిస్టెన్స్ మార్కెట్కి ఉన్నది ఇది ఒకటి, పైన టాప్ ఇది ఒకటి, ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇది ఒకటి, ఈ 3 రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఈ పై రెసిస్టెన్స్ 24,500 బ్రేక్ అయితేనే అప్ సైడ్ మంచి మూవ్ వస్తుంది. ఓకే, ఇది సపోర్ట్. ఓకే, డన్. సో ఇక్కడ మీరు చూడండి, ఇది నిఫ్టీ 50 మార్కెట్ బాగా రేంజ్ బౌండ్. ఓకే, బాగా టైం పాస్ చేసింది, కొద్ది కిందకి లాగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మార్కెట్ బాగా టైం పాస్ చేసింది, ఒక బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ ఇదే రేంజ్, సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా క్లోజ్ చేసింది ఇదే అదే క్లోజ్, పెద్దగా మూమెంటం లేదు. నిఫ్టీ 50 కంప్లీట్ కన్ఫర్మ్గా బులిష్ 24,500 పైన ఆర్ 24,000. ఇదే లెవెల్ నేను ఎన్నిసార్లు చెప్పాను ఆలోచించండి, ప్రీవియస్ లెవెల్స్లో కూడా 24,500 24,600 పైన మనకి వన్ డే క్లోజింగ్. ఇది చాలా కీ లెవెల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లు. ఇవి బ్రేక్ అవ్వలేనంత వరకు అప్ ట్రెండ్ రాదు. మార్కెట్ సస్టైన్ అవ్వలేదు, పైన బయర్ వచ్చినా దీనిపైన మార్కెట్ క్లోజింగ్ ఇస్తే వన్ డేలో అప్పుడే బయర్ అన్నాడు నిలబడగలడు మార్కెట్లో, అప్పటి వరకు సెల్లర్ యాక్టివ్గా ఉంటాడు. సో ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడిగితే 24,600 పైకి వెళ్ళిపోతేనే బెటర్, ఎందుకంటే ఇక్కడ 100 పాయింట్స్ బఫర్ పెట్టుకున్నా పర్లేదు. దీనిపైన మనకు వన్ డే క్లోజింగ్ వస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాల్ ఆప్షన్స్ ప్లాన్ చేద్దాం. సిఈ అప్ సైడ్ కూర్చుందాం, సిఈ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్ సైడ్ కానీ అయింది అనుకో, ఆల్రెడీ గ్యాప్ ఫిల్ అయిపోయింది, బాగా వినండి, గ్యాప్ అనేది కవర్ అయిపోయింది, డౌన్ సైడే పడింది అనుకో రేపు మార్కెట్, ఎప్పుడు నేను ప్లాన్ చేస్తానంటే 23,890, బాగా వినండి, 23,890 ఇది కీ లెవెల్ డౌన్ సైడ్కి. 23,890 కానీ క్రాస్ అయిందా రేపు పీఈ ప్లాన్ చేస్తాను నేను, బ్లైండ్గా పీఈ ప్లాన్ చేస్తాను. ఎంతవరకు అంటే మార్కెట్లో ఇదంతా బయర్లు ఉన్నారు, ఆల్మోస్ట్ మీకు 23,600 దాకా మీరు ఈజీగా ప్లాన్ చేయొచ్చు. 23,600 దీని ఇక్కడ వరకు. అక్కడ ఎలా పెట్టుకున్నారు సార్ అంటే ఎలా చెప్తాను, ఇగో ఇక్కడ చూడండి 23,600 ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఒక చిన్న కరెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిందా, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళిందో ఇక్కడ చూడండి వితౌట్ రెడ్ క్యాండిల్ కంటిన్యూగా, ఇక్కడ నుంచి వితౌట్ రెడ్ క్యాండిల్ కంటిన్యూ పరిగెట్టింది. సో ఇది లాస్ట్ సపోర్ట్, మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో 23,600 ఇలా లెవెల్ చూసుకుంటే ఇది 23,600. సో 23,890 కానీ బ్రేక్ అయ్యి క్రాస్ అయ్యి కిందకి వస్తే 23,600 వరకు మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నా డౌన్ సైడ్ పీఈ ప్లాన్ ఉంటుంది. అప్ సైడ్ దీనిపైన అప్ సైడ్ రేంజ్ మళ్ళీ చెప్తున్నా, రేంజ్ 24,300 నుంచి ఇక్కడ నుంచి. సో పింక్ కలర్ పెట్టుకుంటున్నాను, రేంజ్ చూసుకోండి ఒకసారి. ఈ రేంజ్ ఇక్కడ నుంచి అదే ఎల్లో పెడతాలే ఒకసారి. ఓకే, ఇక్కడ ఇది రేంజ్, మీరు ఇలా చూడండి. సో రేంజ్ 24,300 నుంచి 24,800 24,300 నుంచి 23,890 వరకు ఇదే రేంజ్. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్, ఈ రేంజ్లో ఏముంది జోన్, ఈ రేంజ్ జోన్ బౌండ్. ఎంత వరస్ట్ మార్కెట్ అంటే ఇది మీరు ఇక్కడ చూసారు వరస్ట్ మార్కెట్ సినారియో. ఇక్కడ కూడా మార్కెట్ పడుతున్నప్పుడు మీకేం ప్రీమియం పెరగలేదు,
సేమ్ వాలటైల్. ఇందులో కూడా చూడండి, ఇక్కడ కూడా ప్రీమియం సేమ్ రేంజ్. సో ఈ జోన్ అనేది కొద్దిగా డేంజర్ జోన్ ఇది. ఓకే, ఇది కొద్దిగా జాగ్రత్త. ఇక్కడ జోన్ బౌండ్ మార్కెట్ అనిపిస్తే మాత్రం ట్రేడ్ ప్లాన్ చేయకండి. మంది క్లియర్, దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీఈలు కూర్చుంటాం, అప్పటి వరకు అప్ ట్రెండ్లో కూర్చోం. దీని కింద ఈజీగా పిఈ కూర్చుంటాం, మనం అనుకున్న పిఈ ప్రకారం. జోన్లో ఉంటే జోన్ బౌండ్ స్ట్రాటజీ వాడతాం అంతే. ఓకే, సో అనవసరంగా జోన్ బౌండ్లో కూడా మీరు ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేసుకుని అది లాస్ అయితే మీరు ఇంకా ఆలోచించుకోండి. మీరు రేంజ్ అయితే నేను చెప్పాను, ఇదే రేంజ్, అది డౌన్ సైడ్, అది అప్ సైడ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 ఎవరున్నారు పొజిషన్స్ చూడండి. నిఫ్టీ 50లో టోటల్ ఓఏలో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అక్కడ 2 పొజిషన్స్ ఈక్వల్ ఉన్నాయి, అంటే మార్కెట్లో ఒక రేంజ్ కనబడుతుంది అంతే. రేంజ్ ఏం పెద్ద ప్రెషర్ లేదు. సో లాంగ్ వీకెండ్ కాబట్టి అదే ఫ్రైడే క్రియేట్ చేశారు. సో మొత్తం వీక్ అంతా జోన్లో ఉంచారు. సో మండే ఏమైనా మార్కెట్లో కొద్ది మూమెంటం వస్తే వచ్చి దాన్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్లు మారాలి. సో నిఫ్టీ అయితే రేంజ్ కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా కాల్స్డ్ పొజిషన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, బట్ నాట్ మేజర్, కొద్దిగా ఎక్కువ. బట్ అవి చూసుకున్న పెద్ద ఇంపాక్ట్ చేయవు, అవి చాలా కొద్దిగా. ఇక్కడ 210 ఉంది, ఇక్కడ 183 ఉంది. అంటే ఎంత తేడా? అంటే 20-30 పాయింట్స్ తేడా అంతే. ఎగ్జాంపుల్ 30 lakhs తేడా. మేజర్ డిఫరెన్స్ కాదు అది, ఓకే. బట్ నిఫ్టీ అయితే మాత్రం రేంజ్ బౌండ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సెల్లింగ్ సైడ్ ప్రెజర్ ఉంది. అండ్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో ఏమైనా చూడండి, షార్ట్ బిల్డప్, నాట్ ఎ బిగ్ ప్లేయర్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఇగో మార్నింగ్ షార్ట్ బిల్డప్ చేశారు అంటే పైనుంచి సెల్ చేశారు. ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్, కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ కొంతమంది అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, మళ్ళీ సెల్ పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ సెల్ పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, బై పొజిషన్స్ ఎగ్జిట్, మళ్ళీ లాంగ్ బిల్డప్ అంటే కింద నుంచి బై చేశారు. ఇప్పుడు చెప్పండి, పైన సెల్ చేశారు, కింద నుంచి బై చేశారు. మిగతా మధ్యలో తీసేసండి, ఇది తీసేసే. షార్ట్ బిల్డప్ అయ్యి ఉంది అంటే పైనుంచి సెల్ చేశారు, లాంగ్ బిల్డప్ కింద నుంచి బై చేశారు. చెప్పండి, ఇప్పుడు అది రేంజ్లో ఉన్నట్టే కదా నిఫ్టీ. అదే అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమైందో లాస్ట్ 60 minutesలో చూడండి. ఓకే, షార్ట్ బిల్డప్ సేమ్, కింద నుంచి సెల్ చేశారు, షార్ట్ బిల్డప్ అంటే పైన నుంచి సెల్ చేశారు, మళ్ళీ లాంగ్ బిల్డప్ కింద నుంచి సెల్ చేశారు. ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ పైనుంచి డబుల్ సెల్లింగ్ జరుగుతుంది, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే కొంతమంది సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. సో ఈ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఇక్కడ ఈల్ చేసిన పొజిషన్స్ బట్టి అప్ సైడ్కి మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ చూపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి, నార్మల్గా ఈ పొజిషన్స్ బట్టి చూస్తే షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, నాట్ ఏ బిగ్ ప్లేయర్, పెద్ద ప్లేయర్ కాదు. లాంగ్ బిల్డప్ జరిగింది. ఓకే, మళ్ళీ లాంగ్ బిల్డప్, అలా షార్ట్ బిల్డప్ కూడా కొద్దిగా గట్టిగానే చేశారు కంపేర్ టు దీంట్లో చేస్తే. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నార్మల్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇక్కడ ఇది ఇంట్రాడే పొజిషన్, ఓవరాల్ పొజిషన్స్ చూస్తే సెల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ రెండిట్లో లాంగ్ బిల్డప్ల కన్నా షార్ట్ బిల్డప్లే గట్టిగా కూర్చున్నాయి. సో అందుకు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ కనబడుతుంది మీకు. సో రేపు తెలిసిపోద్ది, రేపు మోస్ట్లీ వీక్ అంతా అయిపోయింది కాబట్టి రేపు డిసైడ్ అయిపోద్ది మార్కెట్, అంటే డిసెంబర్ మంత్ ఎలా పెర్ఫామ్ చేయాలి అని. ఓకే, రేపు ఎల్లుండి మండే ట్యూస్డే లోపల తెలిసిపోద్ది. అండ్ టెలిగ్రామ్లో కూడా ఈరోజు ఏం అవ్వలేదండి, ఈరోజు క్లాస్ అయింది, సండే కదా. ఈరోజు మొత్తం ఆ టీంతో క్లాస్ అయింది, క్లాస్తో మాట్లాడుకున్నాం. ఈరోజు కొత్త స్ట్రాటజీలు ఇచ్చాం. హెడ్జింగ్లో ఇది కొత్త ఆల్గోస్ ఇచ్చాం, ఫ్యూచర్ బై అండ్ సెల్ బోల్డ్ ఇచ్చామండి. ఈరోజు చాలా క్లాస్ అయింది, చాలా బాగా అయింది క్లాసు. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. ఓకే, సో టీంకి కొత్త స్ట్రాటజీలు కూడా ఇచ్చాం ఈరోజు. సో ఫ్యూచర్ బై అండ్ సెల్ ఇదొకటి, ఈ స్ట్రాటజీ ఒకటి ఇచ్చాం. ఓకే, సో ఈ స్ట్రాటజీ ఒకటి ఇచ్చాం. ఇది 5 minutesలో కూడా బాగానే వర్క్ అవుద్ది, లైక్ 15 minutesలో కూడా బాగానే వర్క్ అవుద్ది. సో ఇది ఒక స్ట్రాటజీ వీఆర్ గివెన్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆల్గో కోసం ఆల్గో ఒకటి ఇచ్చాం ఈరోజు సండే. ఈ 2 ఆల్గోలు అనమాట, ఇవి ఇచ్చాం ఈరోజు. ఓకే, సో ఈ 2 ఆల్గోస్ ఇచ్చాను. నెక్స్ట్ హెడ్జింగ్ స్ట్రాటజీ, మంత్లీ హెడ్జింగ్ స్ట్రాటజీ ఒకటి చెప్పాం. ఈరోజు బాగా అయింది క్లాసు. సో ఐఎమ్ హ్యాపీ, ఈరోజు బాగా అయింది. సో మీరు కూడా ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇందాక ఫస్ట్ చెప్పిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మా టీం అన్నది స్టార్టింగ్లో చెప్పాను కదా, వాట్సాప్ నెంబర్ 700-145 6759. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నా టీం అంజలి అన్న అమ్మాయి మీకు రెస్పాండ్ అవుతుంది, మీకు డీటెయిల్స్ పెడుతుంది, మీకు చూసి మీకు ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకా టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే,
సో థ్యాంక్స్ అండి అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.